విషయం ఏంటంటే ఇక్కడ కేసు ఎవరైతే పెట్టారో ఆ వ్యక్తి ఏమంటున్నాడు, క్రిస్టియన్ మతాన్ని అవమానించే విధంగా మాట్లాడాడు కాబట్టే నేను కేసు పెట్టాల్సి వచ్చింది. అయితే ఒక విషయం ఇంకొకటి అంటే అది ఆధారం ఉంది సార్. అది కాదండి, ఒకటి చెప్తున్నా, క్రిస్టియన్ మతాన్ని అని చెప్పినప్పుడు ఇప్పుడు అభినయ్ దర్శన్ వచ్చి కేసు పెడితే సరిపోదు, నాతో పాటు ఒక 10 మంది రావాలి పాస్టర్లు. ఒక గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ వచ్చి మా క్రిస్టియన్ కమ్యూనిటీని కించపరిచే విధంగా అజయ్ బాబు మాట్లాడాడు అంటే అది పరిగణనలోకి వస్తుంది. కానీ ఎవడో ఒకడు వచ్చేసి వాడు కేసు పెడితే కుదరదు కదా. క్రిస్టియన్ కమ్యూనిటీలో లాట్ ఆఫ్ పాస్టర్స్ ఆర్ దేర్. వాటితో పాటు ఒక 10 మంది సహకరించారు. ఎక్కడన్నా అయితే టీమ్ ఆఫ్ పాస్టర్స్ ఉన్నారా? ఓకే, ఇప్పుడు నేను ఈ మాట అడగడం కరెక్టో రాంగో నాకు తెలియదు, అడుగుతున్నాను సార్. మీరు అన్న మాట ప్రకారం ఇప్పుడు క్రిస్టియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు చెల్లిస్తారు అవునా. ఇప్పుడు వచ్చేసి మీ అంటే తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మీరు పూజిస్తున్నది కూడా, మీరు సేవ చేసుకుంటుంది కూడా, మీ సువార్త కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు నా ముందు, మీరు ఒక్కరే ఉన్నారు, మీ అంటే ఎవరు లేరు, మీ క్రైస్తవులు కాబట్టి నేను అడుగుతున్నాను, మీ సువార్త కరెక్ట్ కాదు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం, నాకు క్వశ్చన్ పూర్తిగా అయినండి. మీ సువార్త కరెక్ట్ కాదు, మీరు ప్రచారం చేసేది కరెక్ట్ కాదు, మీరు యేసు ప్రభువుది విగ్రహం పెట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అంటాను. మీకు ఏమనిపిస్తుంది? మేము యేసు ప్రభు విగ్రహం పెట్టుకోం, ఫస్ట్ పాయింట్. ఓకే, పెట్టుకోకూడదు, మేము పెట్టుకోము, పెట్టుకున్నా కూడా అది పాపము, అది దేవుడు ఒప్పుకోడు, అది యాక్సెప్టబుల్ కాదు. రెండవది, మేము సువార్త చేస్తాం. మా పాస్టర్లు, మా క్రైస్తవులు కొంతమంది వీధుల్లోకి, గ్రామాల్లోకి, కుగ్రామాల్లోకి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తారు. కరపత్రాలు పంచుతూ కొంతమంది, మైకులు పెట్టుకుని కొంతమంది, ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి కొంతమంది, రకరకాలుగా వాళ్ళ వేలో సువార్త చేస్తారు. అది మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మేము సువార్త ప్రకటించడం తప్పు కాదు. విగ్రహం అంటారా, మేము యేసు ప్రభు విగ్రహం ఎక్కడ పెట్టుకోము, పెట్టుకున్నా కూడా దాన్ని ఖండిస్తాం, అది తప్పు అంటాం. అంటే ఏ చర్చిలో లేవంటారా? ఏ చర్చిలో లేవంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు పెట్టుకుంటారు, అది విగ్రహారాధన అంటాం. తప్పు ఎవరు చేసినా తప్పే, కానీ విగ్రహారాధన మీ దాంట్లో చేయొచ్చా? చేయకూడదు, 100% చేయకూడదు, చేయకూడదు. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ చేసే వాళ్ళేంటి తప్పు చేస్తున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇప్పుడు విలేజ్ లలో కూడా మేము చర్చెస్ చూసాము, మేము వెళ్ళాము, మేము చేసాము. చర్చిలో సిలువకి యేసు ప్రభు ఉంటాడు ఖచ్చితంగా, అది పెడతారు. ఓకే, అంటే అది విగ్రహం కాదంటారా? ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తానండి, విగ్రహం వేరు, విగ్రహ ఆరాధన వేరు. ఆరాధన అంటే భక్తితో ప్రేమతో పుట్టేది ఆరాధన. ఇప్పుడు మా క్రైస్తవుల ఇళ్లలో కూడా సిలువ ఉంటది, బైబిల్ మీద సిలువ ఉంటది, కారులో కానీ, చర్చ్ మీద కానీ, ఇంట్లో కానీ సిలువ అనేది మేము కొంచెం ప్రాధాన్యత ఇస్తాం. కానీ సిలువకి మేము దండలేయం, పూజ చేయం, ప్రార్థన చేయం, సిలువతో మాట్లాడడం. అదే మీ మతానికి సంబంధించింది కాబట్టి అవేవి లేవు కాబట్టి మీరు అది విగ్రహ ఆరాధన మేము చెయ్యం. ఒకవేళ యేసుప్రభు ఫోటో పెట్టుకుంటారేమో, కానీ అది అలా ఉంటది ఫోటో లాగా. అజయ్ బాబు గారు అన్నది ఏంటంటే, ఆ విగ్రహం కనిపించినా నేను విరగొడతాను, అలా ఒకటి అలా ఒకటండి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ క్రియేట్ అవుతుందంటే, ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళు ప్రశ్నించటంలో అక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు నేనంటే అలాంటి విషయాల్లో చాలా ఆచితూచి జాగ్రత్తగా 1కి 10 సార్లు అనాలిసిస్ చేసుకొని నేను మాట్లాడతా. అజయ్ బాబు ఏంటంటే పాపం ఆ టైంలో ఆయన రెచ్చగొట్టేసరికి ఆయన కొన్ని విషయాలు టంగ్ స్లిప్ అయి ఉద్రేకంలో మాట్లాడేశాడు. ఇప్పుడు అది ఆలోచన లేకుండానే కదా కొన్ని మాటలు మాట్లాడేయడం. అది అడిగిన వాళ్ళ లోపం అంటున్నా, ప్రశ్నించిన వారి లోపం. అది ఎట్లా అవుతుంది? నువ్వు విగ్రహాన్ని పగలగొడతావా అంటే, ఈయన విగ్రహాన్ని పగలగొడతావా అని అడగలేదు, అక్కడ అడగలేదు. వాస్తవంగా చెప్పాలి, విగ్రహాన్ని మీరు ఆరాధిస్తారా, విగ్రహానికి పూజలు చేస్తారా అని అడిగారు. అది తప్పులేదు కదా. ఇప్పుడు ఎందుకు తప్పులేదు అంటున్నానంటే, ఇంకొకటి కూడా సార్, నేను ఎందుకు తప్పులేదు అంటున్నానంటే, నేను స్వయాన చూశాను ఈ విషయం, అజయ్ బాబు కూడా చెప్పాను. లగచర్లలో రైతుల ఘటన జరిగినప్పుడు, వాళ్ళ అరెస్ట్ల పర్వం జరుగుతున్నప్పుడు మీడియా అంతా అక్కడే ఉన్నాం. ఓకే, దాదాపు 70-80 మంది క్రిస్టియన్స్ వాళ్ళ సిలువ గుర్తు జెండాలు పట్టుకొని వచ్చారు, మీ సువార్త ప్రకటించుకుంటున్నారు. అక్కడ తప్పులేదు, ఓకేనా, తప్పులేదు. కానీ మీ ఇంట్లో ఉన్న విగ్రహాలను తీసి బయటపడేయండి, ఇప్పుడు మా కళ్ళ ముందే బయటపడేయండి. మీరు దయ్యాలకు పూజ చేస్తున్నారు, మీరు రాళ్లకు పూజ చేస్తున్నారు, మీరు భూతాలకు పూజ చేస్తున్నారు. మేము చెప్పింది ఖచ్చితంగా వినాలి. మీకు ఈ ప్రార్థన, నేను వాస్తవంగా చెప్తున్నా, బాటిల్ పట్టుకొని ఈ ప్రార్థన ఆయిల్ మీకు ఇస్తాము, వెంటనే ఇప్పుడు అవి తీసి పడేయండి మా ముందే అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది 100% తప్పండి. అది ఏ పాస్టర్ చేసినా ఆ టైంలో నేను అలా మాట్లాడినా కూడా తప్పే. అదే అంటున్నా, తప్పే. తప్పు చేసిన వాటికి శిక్ష తప్పదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీ హిట్ టీవీ ముఖంగా అందరితో చెప్తున్నాను ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
మత విద్వేషాలను రెచ్చగొట్టే విధమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలోనూ చేయకూడదు. ఇప్పుడు నువ్వు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం తప్పు కాదు, కానీ అక్కడ వాళ్ళ మతాల్ని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ గ్రంథాలని, వాళ్ళ నమ్మకాన్ని విమర్శించటం కానీ, కించపరచటం కానీ, దెబ్బతీసే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం తప్పు. మా నాన్న గొప్పోడైతే మా నాన్న గొప్పోడని చెప్పాలి తప్ప మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న అలాంటోడు ఇలాంటోడు అని మాట్లాడడం తప్పు. ఈ రోజు మా క్రిస్టియానిటీలో కూడా మేము కొన్ని చేంజెస్ తీసుకురాబోతున్నాం. డిబేట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, పరమతస్థులైన దేవతలను కానీ, దేవుళ్ళని కానీ, విగ్రహాలను కానీ, వాళ్ళ నమ్మకాలని కానీ, గ్రంథాలని కానీ దూషించడం పూర్తిగా మేము స్టాప్ చేసుకోబోతున్నాం. రెండవది, సువార్తకి వెళ్ళినప్పుడు మన సువార్త చెప్పుకొని రావాల్సిందే తప్ప ఇతరుల నమ్మకాన్ని కించపరిచే విధంగా మీరు అన్నట్టుగా బయటపడేయండి, ఇదే వాడండి చెప్పడం తప్పు. అవి కూడా మేము సరి చేసుకుంటాం. క్రైస్తవ్యంలో మా లోపాలను కూడా మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఇప్పటి వరకు మీ క్రైస్తవుల దాంట్లోనే ఇలాంటి వాళ్ళు సువార్తలు ప్రకటించడం వల్లనే హిందువులల్లా రెచ్చగొట్టిన సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి. కాబట్టే ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణానికి ఏమైనా దారి తీసుంటాయేమో. ఒక రకంగా అది కూడా కారణం కావచ్చు అన్న. అందుకే మేము ఇప్పుడు ఎందుకు మేము చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే, మమ్మల్ని మేము ఎందుకు సరి చేసుకోవాలనుకుంటున్నాం అంటే, ఇలాంటి దుర్ఘటనల వెనకాల మత విద్వేషాలు పుట్టడం వలన, రెచ్చిపోవటం వలన, ఒకరినొకరు దూషించుకోవటం చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయింది. దాని వలన ఆ పగ ప్రతీకారాలతో నిండిపోయినప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎక్కడి వరకైనా దారి తీయచ్చు. కాబట్టి మేము సరి చేసుకొని రెడీగా ఉన్నాం. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఫ్రమ్ అవర్ సైడ్, క్రిస్టియన్ సైడ్, పాస్టర్ సైడ్ నుంచి నేను చెప్తున్నా, మా వాళ్ళు అన్ని విడిచిపెట్టుకోవడానికి రెడీ. ఎవరిని విమర్శించకుండా మేము బతకగలం. మా టీవీ ఛానల్స్, మా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకోగలం. ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్స్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం మేము కాదు. అలాగే మీ సైడ్ నుంచి, ఐ మీన్ హిందూ సైడ్ నుంచి గురువులుగా పిలువబడే వాళ్ళు, పెద్దలుగా పిలువబడే వాళ్ళు, శివశక్తి కావచ్చు, శివాజీ సేన కావచ్చు, సోన్సో ఏబిసిడి XYZ, వీళ్ళందరూ ఎవరైతే 24 గంటలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నదే మమ్మల్ని తిట్టడానికి, ఆ ఛానల్లో ఉండేదే కంటెంట్ అంతా మమ్మల్ని తిట్టడం. మీరు తీసుకుంటే నన్ను కానీ, అజయ్ బాబును కానీ, ఎవరిని తీసుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మా అంతటా మేము ఎవరిని కించపరిచిందే లేదు. ఇలాంటి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు, అలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రెచ్చిపోయేదో మాట్లాడితే తప్ప స్పృహ కోల్పోయి మా వ్యక్తిగత ఛానల్స్ మేము ఎప్పుడు అజయ్ బాబుతో సహా ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మేము స్టాప్ చేసుకుంటాం డిబేట్స్ లో కానీ, సువార్తల్లో కానీ ఇతరులను దూషించే విధంగా మనోభావాలు దెబ్బతీసే మార్చుకొని మేము మా పని మేము చేసుకుంటాం. అలాగే కరుణాకర్ సుగుణ, హమారా ప్రసాద్, లలిత్ కుమార్, పార్వతి, రాధా మనోహర్ దాస్, ఈ 5 మంది, ఇంకొంతమంది కూడా ఎవరైతే మీడియా ముఖంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని 24 గంటలు క్రైస్తవుల్ని, క్రీస్తు ప్రభుల వారిని, బైబిల్ని దూషిస్తూ బ్రతుకుతున్నారు. అదే చెప్తున్నాను నేను. మేము ఒకటి అనౌన్స్ చేస్తాం, ఈ డేట్ నుంచి ఇక మేము ఏ ఆరోపణలు చేయము, మిమ్మల్ని విమర్శించమంటాం. అదే డేట్ నుంచి వాళ్ళు కూడా స్టాప్ చేసుకుని రెడీనా? ఇంకా గతాన్ని వదిలేయాలి, అడుగుదామా వాళ్ళని? రెడీ. ఒక్క నిమిషం, 1000% రెడీ. మీరు చెప్పిన వాళ్ళకే కాల్ చేద్దాం. డెఫినెట్లీ చేయండి, వేరే వాళ్ళకి కూడా అవసరం లేదు. ఎందుకంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.